స్థిరాస్తి వ్యాపారిని సొంత అంగరక్షకుడే మిత్రుడితో కలిసి హత్య చేశాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్ హెచ్బి కాలనీలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. హెచ్బి కాలనీలోని మంగాపురం కాలనీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి స్థిరాస్తి వ్యాపారి. ఇంటి పక్కనే 4S పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల కిందట లాలాపేటకు చెందిన ధనరాజ్ అనే వ్యక్తిని అంగరక్షకుడిగా నియమించుకున్నారు. ఇక ధనరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో కొద్ది రోజుల కింద విధుల్లోంచి తొలగించారు. కోపం పెంచుకున్న అతడు 10 రోజుల కిందట మద్యం తాగి శ్రీకాంత్ రెడ్డి కార్యాలయానికి వచ్చి గొడవపడి చంపుతానంటూ బెదిరించాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మిత్రుడైన డేనియల్ జోసెఫ్ను వెంట పెట్టుకుని ధనరాజ్ శ్రీకాంత్ రెడ్డి కార్యాలయానికి వెళ్లాడు. ఇక విధుల్లో చేర్చుకోవాలని కోరగా సోమవారం నుంచి రావాలని చెప్పి కొంత డబ్బిచ్చి పంపించారు. మద్యం తాగిన వారు 5 గంటల 40 నిమిషాలకు శ్రీకాంత్ రెడ్డి బయటకు రాగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. చెవులు, గొంతు, పొట్టభాగంలో పలుమార్లు పడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించారు. ధనరాజు పారిపోగా జోసెఫ్ను స్థానికులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. మృతుడికి భార్య, 6 ఏళ్ల బాలుడు, 3 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఇక శ్రీకాంత్ రెడ్డిని కత్తితో పొడుస్తుండగా పలువురు సెల్ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఇక నిందితులిద్దరిపై గతంలో పలు కేసులున్నట్లు తెలిసింది. హత్యకు ఆర్థికపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇక విధుల్లోంచి తొలగించాడనే కోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.